సీనియర్ నాయకులు కంబైన్ స్టేట్లో కూడా మంత్రిగా పనిచేసి మరి ఇప్పుడు కీలకమైన హౌసింగ్ అలాగే ఐఎన్పిఆర్ మంత్రిగా ఉన్న సోదరులు పార్థసారథి గారు నిన్న విశాఖ పర్యటన రావటం, ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన ఈ హౌసింగ్ సంబంధించిన ప్రాజెక్టులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం, దానికి సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత ఈరోజు పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెడదామని చెప్పడం, దానికి ఆయన ప్రత్యేకంగా రావటం, ఆయనకి స్వాగతం పలుకుతూ కార్యక్రమం పాల్గొంటున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎలాగో మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడే ముందు ఒక 2-3 మినిట్స్ నేను బ్రీఫ్ చేయడం కోసం నేను మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం, మొన్న వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు 175 మందిని కూడా పిలిచి ఒక సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే వాస్తవాలకు దూరంగా ఒక కొత్త పోకడపోయే విధంగా రీకాల్ బాబు అనే ఒక ప్రోగ్రాంకి నాంది పలకటం, అంతేకాకుండా ఒక క్యూఆర్ కోడ్ ఒకటి రిలీజ్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గతంలో ఎలక్షన్కు ముందు కూటమి ఎలాంటి హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలు పెట్టారు, ఏ విధంగా కుటుంబానికి ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ కుటుంబానికి ఎంత వస్తుంది, ఎంత ఇచ్చారు, ఒక్క కుటుంబానికి ఎంత లాస్ వచ్చింది, ఇవన్నీ కూడా రేపు మనం ఏదైతే 2వ తారీఖు నుంచి ప్రోగ్రాం చేపడుతున్నామో ఈ 1 year పూర్తి సందర్భంగా, ఆ సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యేలని అలాగే ప్రజాప్రతినిధుల్ని నిలదీయండి. నిలదీయటమే కాదు, వాళ్ళు మనకి బాకీ ఉన్నారు ఇంత డబ్బులు అని చెప్పి మీరు వాళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఒక ప్రోగ్రాంకి ఆయన పిలిపించారు. ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈరోజు ఒక అన్యాయాలకి, అరాచకాలకి, అక్రమాలకి, అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే, నేను మొన్న కూడా చెప్పాను, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని ప్రజలు ఆలోచించుకునే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు దేశంలోనే ఒక మంచి నాయకుడిగా, ఒక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా, అందరి మనల్ని పొందుతున్న ఒక గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే మొన్న ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరమే 80% పైగా అమలు చేసి మిగతావి కూడా తొందరలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న నాయకుడిని మనం రీకాల్ బాబు అనే పేరుతోటి ఒక పిలిపించారంటే నువ్వు ఎంత అవివేకంగా ఉన్నావో అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మీ పార్టీ నాయకులకి మేము ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీకు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇష్టం వచ్చిన ప్లాట్ఫామ్ మీరు పిలవండి. ఒక జర్నలిస్ట్ ఫోరం పిలుస్తారా, లేదు ఇంకొక కామన్ ప్లాట్ఫామ్ పిలుస్తారా, మేము సిద్ధంగా ఉన్నాం. మా కూటమి నాయకులు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన బీజేపీ ముగ్గురు కలిపి ఏమి హామీలు ఇచ్చారు, ఆ హామీల్లో ఏవి అమలు చేశాం, అలాగే 2019-24 మధ్య మీరు ప్రభుత్వంలో ఉండగా ఏ హామీలు చెప్పారు, ఏమి హామీలు అమలు చేశారు, వాటి మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏ మాత్రం సిగ్గుంటే నీకు ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మరి ఏం చేసావో 5 ఏళ్ళు మద్యాన్ని ఏర్లై పారించడమే కాదు, ఒక ఏదైతే ఒక క్వాలిటీ లేని ఒక చీప్ లెక్కన మొత్తం ఈ రాష్ట్రంలో ఏర్లై పారించి ప్రజల యొక్క ప్రాణాలు హరించిన వ్యక్తి నువ్వు ఈరోజు హామీల అమలు గురించి మాట్లాడుతూ ఉన్నావు. అంతేకాదు ఆ మద్యం పైన వచ్చే ఆదాయాన్ని ఒక 25 ఏళ్లకు పైగా తాకట్టు పెట్టి దాని మీద కూడా లోన్ తీసుకొని, అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మరో 25 ఏళ్ళు ఆ మద్యపానం ఉంటుంది అనే విధంగా నువ్వు లోన్ తీసుకున్న వ్యక్తివి, నువ్వు హామీల గురించి మాట్లాడుతూ ఉన్నావు. అంతేకాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నావు, ఏ ఒక్క సంవత్సరం జాబ్ క్యాలెండర్ వల్ల, ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నావు, ఏ ఒక్క సంవత్సరం కూడా డిఎస్సిని 5 ఏళ్ళలో ఒక్కటంటే ఒక డిఎస్సి లేదు. ఇలాగా చెప్పుకుంటా పోతే నువ్వు చెప్పిన ఏ హామీని కూడా ఆ రోజు ఏదైతే అమ్మఒడి నువ్వు చెప్పడమే కాదు, మీ సతీమణి భారతిరెడ్డి గారు స్వయంగా ఆమె నోటితో మాట్లాడిన వీడియోలు ఈరోజు మనకి అందరికీ అందుబాటులో ఉన్నాయి.
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాను 15,000 అని చెప్పిన మనుషులు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇస్తామంది ఒక్కరికే అని చెప్పిన వీళ్ళు మాట మార్చి దాన్ని కూడా తూటిపడిచిన వ్యక్తి నువ్వు. ఇలాగ నువ్వు చెప్పిన ఏ హామీ కూడా ఆ రోజు పెన్షన్ 1000 రూపాయలు పెంచాలంటే 5 ఏళ్ళు పెట్టింది నీకు. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు ఒక్కటంటే ఒక్క హామీని 100% అమలు చేయాల. అటువంటిది నువ్వు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే దాదాపు 80% పెన్షన్లు చూస్తూ ఉన్నాం, అన్న క్యాంటీన్లు చూస్తూ ఉన్నాం, డిఎస్సి చూస్తూ ఉన్నాం, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చూస్తూ ఉన్నాం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు చూస్తూ ఉన్నాం. మొన్నే ఇచ్చిన తల్లికి వందనం మేము చెప్పినట్టుగా 2 కాదు, 3 కాదు, 4 కాదు, మా కాన్స్టిట్యూన్సీలో ఒక కుటుంబంలో 5 పిల్లలు ఉంటే 5కి 5/15 75 2,000 రూపాయలు ఏదైతే డెవలప్మెంట్ కింద తగ్గించింది తప్ప మొత్తం టోటల్ అమౌంట్ వస్తే వాళ్ళ కుటుంబంలో ఆనందం వెలువరిస్తూ ఉంది. ఇలాగా చెప్పిన ప్రతి హామీని కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ అమలు చేస్తున్న నేపథ్యంలో నువ్వు ఈరోజు ఇటువంటి రీకాల్ బాబు అనే కార్యక్రమం ఇస్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అందుకే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఒక పాలిటిక్స్లో నీలాంటి వ్యక్తులు ఉండడానికే అర్హత లేదు. అందుకే మేము నువ్వు రీకాల్ బాబు అని ఇస్తే మేము ఒకటే పిలిపిస్తున్నాం, క్విట్ పాలిటిక్స్ జగన్. ఈరోజు జగన్ని ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒకటే అడుగుతున్నారు, నీలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదు, క్విట్ పాలిటిక్స్. నీకేమాత్రం ఇది ఉంటే నువ్వు రాజకీయాలు మానేయి, నీలాంటి వాళ్ళ వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే కలుషితైపోతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు ఎలాగా ఉన్నాయి, అభివృద్ధి ఏ విధంగా ఉంది అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీ ప్రభుత్వంలో ఏం చేశారో కూడా చెప్పుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సోదర సమానులు పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, సోదరుడు జిల్లా అధ్యక్షులు బాబ్జీ గారికి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తారబాబు గారికి, జిల్లా అధ్యక్షులు గారికి, వేదిక మీద ఉన్న పార్టీ నాయకులకు అందరికీ, విలేకరు సోదరు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు కానివ్వండి, వారు మాట్లాడుతున్న తీరు కానీ చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. వారు అసహించుకుంటున్నారని అర్థమవుతున్నా కూడా ప్రజలకి మేలు జరుగుతుందనే విషయం చాలా స్పష్టంగా కనబడుతున్నా కూడా కళ్ళు లేని వారికి మెల్లే ఏదో కార్యక్రమాలు చేస్తానికి రోడ్డు మీదకి వస్తున్నారంటే ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు చేసిన నిర్వాహకం ఏంటో, వారి మూలంగా ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో, వారి పరిపాలన మూలంగా ప్రజలు ఏ విధంగా నష్టపోయారో చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారో, కూటమి నాయకులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఏ సెంటర్లో అయినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే, వారు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన, వారు 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం, ఈ 1 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తుకి బాటలు, వీటి మీద ఎక్కడైనా సరే చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నేను రికాల్ బాబూస్ మేనిఫెస్టో అని చెప్పేసి రాబోయే 1-2 రోజుల్లో బోరున శోకాలు పెట్టడానికి, గ్రామాలకు రావడానికి, మొసలి కన్నీరు కారటానికి సిద్ధమవుతుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానివ్వండి, వారి పరిపాలనకి అన్ని వర్గాలు ఏ విధంగా బెంబేలెత్తిపోయినాయి ఒకసారి ఆలోచించేస్తే, గత 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, అనేక మంది ముఖ్యమంత్రుల్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎదుర్కొన్న వ్యక్తి, 4వ టర్మ్ కూడా దిగ్విజయంగా చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ప్రపంచ స్థాయి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఏ కంపెనీస్ అయితే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది యువకులకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదపడే పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో
వారందరికీ ఆ భూతాన్ని రానివ్వం అనే భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయనకున్న ఇమేజ్ ఏంటో ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఒకసారి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అలా ఉంచితే 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాలు ఒకసారి మనం ప్రజలందరూ కూడా మననం చేసుకోవాలి. ఇందాక పక్క రూమ్లో కూర్చుంటే కొంతమంది విలేకరులు వచ్చి చెప్తున్నారు, ఎన్టీవీలోనో ఏదో ఒక టీవీ ఛానల్లో విశాఖపట్నానికి త్రాగునీటి సమస్య, త్రాగునీరు కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఎవరు కారణం ఆ ఇబ్బందికి? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే విశాఖపట్నానికి త్రాగునీరు, సాగునీరు, పారిశ్రామిక నీరు అందేదా కాదా అని చెప్పేసి విశాఖపట్నం వాసులందరూ కూడా గుండె మీద చేసుకునే ఆలోచన చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా రేపు ఇంటింటికి వెళ్ళి క్షమాపణ కోరాలి. ఈరోజు విశాఖపట్నం ప్రజలు త్రాగునీరు సమస్య కానీ, సాగునీరు సమస్య కానీ, పరిశ్రమలు నీటి ఎద్దడిగాని ఎదుర్కొంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద ఉంది. ఎందుకంటున్నామంటే 75% 14-19 సంవత్సరాలు పూర్తి చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా తొడలు కొట్టి మీసాలు తిప్పి 2021 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఆఖరికి ఎన్నికలు వచ్చేసరికి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమన్నారంటే ఆ పోలవరం ఆలస్యం అవటం మూలంగా ఎన్ని లక్షల మంది రైతులు, ఎన్ని లక్షల మంది త్రాగునీరు నష్టపోయారో ఒకసారి దానికి విలువ కట్టగలరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులని పక్కన పెట్టేసి తుప్పుపట్టే విధంగా చేసి ఆ ప్రాజెక్టుల ద్వారా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఆ రైతులందరూ కూడా నష్టపోయి చేసిన పాపం ఈ ఊరిని పోదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. అందే నీవా కానివ్వండి, లేదు మా చింతలపూడి ప్రాజెక్టు కానివ్వండి, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఏ ఉద్దేశంతో ఆపారు? సో అది మీరు ఈ రాష్ట్రానికి చేసిన నష్టం కాదా అని అడుగుతా ఉన్నాను నేను. టిట్కో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని దాదాపు 3-4 లక్షల మంది పేదవాళ్ళకి మంచి గృహవసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి పట్టణ ప్రాంతంలో పేదలకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 50-70% వరకు పూర్తి చేసిన బిల్డింగ్స్ని నువ్వు తుప్పుపట్టేటు చేసావే. తుప్పుపట్టేటు చేయటమే కాకుండా వాళ్ళని మోసం చేసి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయో వారి పేరు మీద ఆ ఇల్లు పూర్తి చేయడానికని చెప్పేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎవరి పేరు మీద? ఆ లబ్ధిదారుల పేరు మీద మీరు రుణాలు సేకరించి బ్యాంకుల నుంచి ఆ రుణాలని ఆ ఇల్లు పూర్తి చేయడానికి వాడుకోకుండా మీ ఇష్టానుసారం వాడితే ఈరోజు ఆ బ్యాంకులన్నీ కూడా ఆ లబ్ధిదారులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ సిబిల్ చెడిపోయే విధంగా చేస్తే ఆ నష్టానికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి అడుగుతాను. నీ పరిపాలన మూలంగా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నది. అంతేకాకుండా 3 రాజధానులు అన్నావు, ఓకే, నీ కొంతకాలం నీదే కరెక్ట్ అని నువ్వు నమ్మావు కదా. ఏం చేసావు 3 సంవత్సరాలు 3 రాజధానుల కోసం? విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆశ చూపించావు. ఏం చేసావు విశాఖపట్నంలో అభివృద్ధికి? నేను అడిగాను, విశాఖపట్నంలో కలిసిన ఫ్రెండ్స్ని, విశాఖపట్నం రాజధాని అన్నారు కదా, ఏమైనా అభివృద్ధి చేశారా, ఏదైనా కార్యక్రమం కట్టడాలు చేశారంటే ఆయన చేసిందల్లా ఒక్కటే విశాఖపట్నంలో ఆయనకు అనువైన స్థలాల్ని, ఆయన చిన్నప్పటి నుంచి ఏదైతే ఒక అభిలాష ఉందో అటువంటి స్థలాలను ఎత్తుక్కుని వాటిని కబ్జా చేయటానికో, లేకపోతే వాటిని లాక్కోవటానికో, లేకపోతే వాటిని కొనుక్కుంటానికో ప్రయత్నం చేయటం, లేకపోతే ఆయన మనసుకు నచ్చిన విధంగా ఋషికొండని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ కొన్ని దశాబ్దాలుగా పేదవాళ్ళకి మన పర్యాటకులకి చాలా సౌకర్యంగా ఉన్న వాటన్నిటినీ కూడా విధ్వంసం చేసి నీకు నచ్చిన విధంగా 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ నిర్మించావు. అదే నువ్వు చిత్తశుద్ధి ఉంటే నిజంగా విశాఖపట్నంలో ఒక రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే ఆ 500 కోట్లతో ఒక సెక్రటేరియట్ వచ్చేది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. కనీసం రాజధాని ఏర్పాటు చేయబోతున్నాను ఇక్కడ, ఈ ప్రజలకి త్రాగునీటి వసతి పర్మనెంట్గా చేయాలి అనే ఆలోచనతో ఏ ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాన చేసామని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. రాజధాని అంటే నీకు రాజధానితో పని ఏంటి?
నువ్వు హైదరాబాద్ వెళ్ళావా ఎప్పుడన్నా? ఆ విధంగా మభ్యపెట్టే మాటలు చెప్పి 3 రాజధానుల వాదనని బలంగా ప్రజలకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేశావు. కానీ రాజధాని అనేది ప్రజలు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక బలమైన రాజధాని, అన్ని వసతులు వనరులు కలిగిన రాజధాని ఉంటే అది ఒక ఆర్థిక శక్తిగా పెరిగి రాష్ట్రం మొత్తానికి కూడా సహకరించే పరిస్థితులు వస్తాయనే విషయం కనీస జ్ఞానం లేని పార్టీ, కనీస జ్ఞానం లేని నాయకత్వం అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో వచ్చే ఆదాయమే తెలంగాణకి ఆయుపట్టు అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అటువంటి రాజధానిని ఏర్పాటు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? కేవలం కాలయాపన చేసి ఏదో మభ్యపెట్టి బటన్ నొక్కటం ఒక్కటే పరిపాలన అని చెప్పేసి నువ్వు మోసం చేసిన వాస్తవం కాదా అని చెప్పేసి చెప్తాను. నీకు నిజంగా పరిపాలన అనుభవం కానీ లేకపోతే పరిపాలన తెలియకపోయినా పర్వాలేదు, ప్రజలు నిన్ను ఆశీర్వదించారు, కుర్చీ ఇచ్చారు, కుర్చీలోకి ఎక్కిన తర్వాత ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అయినా సరే అనుభవజ్ఞుల్ని చుట్టూతో పెట్టుకొని అనుభవజ్ఞులు చేసిన సూచనల్ని ద్వారా పరిపాలన చేసినట్లయితే ఈ రాష్ట్రం నష్టపోయేది కాదని చెప్పేసి మనం చేస్తాను. నీ ఆదాయం ఏదో బటన్ నొక్కే కార్యక్రమాలకి వాడావు, లేకపోతే బకాయిలు పెట్టావు, ఉద్యోగస్తులకి బకాయిలు పెట్టావు, రైతులకి బకాయిలు పెట్టావు, లేకపోతే మన కాంట్రాక్టర్లకి బకాయిలు పెట్టావు, రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూర్చేశావు. అది పక్కన పెడితే ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం కనీస అవసరాలు, త్రాగునీరు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, రోడ్లకు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నాయో సిఎస్ఎస్ ప్రాజెక్ట్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 93 స్కీమ్స్ని నీ చేతకానితనం మూలంగా, నీకు ఒక అవగాహన లేమి మూలంగా, లేకపోతే నువ్వు ఎవరి మాట ఎన్నుకోకుండా నువ్వు ఒక దుర్మార్గుడిగానో లేకపోతే ఒక చక్రవర్తి, నీరో చక్రవర్తి లాగా పరిపాలించావు. కాబట్టి అవన్నీ కూడా ల్యాబ్స్ అయిపోయి ఈరోజు ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు పొందాల్సిన ఫలితాల్ని నువ్వు అడ్డుకట్ట వేసావా లేదని అడుగుతా ఉన్నాను. జల్ జీవన్ మిషన్ తీసుకోండి. జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా, ప్రతి గృహానికి కూడా పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేటాయిస్తే కనీసం 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని చేతకాని ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడటం కరెక్టా అని అడుగుతా ఉన్నాను నేను. అమృత్ 2 రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజీలు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, లేదా త్రాగునీరు కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాల్ని వాడుకొని మీరు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంటే నువ్వు పెద్ద పరిపాలనా అధ్యక్షుడు, ఏదో చిన్న చిన్న తప్పుల మూలంగా ఓడిపోయారని ప్రజలు భావిస్తానికి అవకాశం ఉండేది. కానీ అది పోయింది. ఆ విధంగా దాదాపు 70-80 పథకాల్ని నువ్వు ల్యాబ్స్ చేసేసావు. ఆఖరికి గృహ నిర్మాణం కూడా ఏ విధంగా నష్టం చేసావు ఒకసారి ఆలోచించేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గృహ నిర్మాణ కార్యక్రమం చేపడితే నువ్వు కేవలం 30,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నావే. ఆ 30,000 కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నావే. మరి ఏం చేసావు ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ముఖ్యమంత్రి గారు 1,00,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చి పేద ప్రజలందరూ కూడా ఇల్లు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి వీళ్ళంతా కూడా ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నారు, మనం ఎన్ని ఇచ్చినా కూడా సరిపోవట్లేదు అని మళ్ళీ ఒక 50,000 ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి 75,000 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఏం పనిచేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీరు చేసిందల్లా ఒకటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం అని ఉంటే, ప్రజల చేత ప్రజల్ని భయభ్రాంతులు చేయటానికి అన్నట్టు నువ్వు ప్రజాస్వామ్య డెఫినేషనే మార్చేసి పరిపాలన చేశావు. అందరినీ భయపెట్టి, అన్ని వర్గాలని భయపెట్టి, పోలీసు యంత్రాంగాన్ని ప్రైవేట్ యంత్రాంగంగా మార్చుకొని ఎవరు నోరు ఇప్పుకోకుండా నువ్వు ప్రజల మంచి చేసి ప్రజల మన్ననలు పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాల. ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని పోలీస్ కేసులు కానీ, దౌర్జన్యాలు కానివ్వండి, ఆస్తులు లాక్కోవడం ద్వారా కానివ్వండి, వాళ్ళు భయభ్రాంతులు చేసి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసుకోవాలనుకున్నావు. కానీ అది అంత సులువు కాదు ప్రజాస్వామ్యంలో. నువ్వు 5 సంవత్సరాల్లో ముందు వచ్చి 5 సంవత్సరాలు చేసాము. గత స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత బలవంతమైనో అనేక సందర్భాల్లో నిరూపించిన విషయాన్ని నువ్వు మర్చిపోయావని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నేను. ఈరోజు నీ మూలంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాలా. వచ్చినాయో చెప్పండి దమ్ముంటే.
ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చామని చెప్పి అడుగుతా. నీ పరిపాలన లేనికి ఇంకొక తార్కాణం. స్కూల్స్కి రంగులు వేశావు, టేబుల్ కొన్నావు, కానీ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేసే టీచర్ని ఒక్క టీచర్లను అపాయింట్ చేశామని చెప్పేసి అడుగుతా ఉంటున్నాను నేను. ఈరోజు ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. ఏం చేశామని చెప్పేసి ఈరోజు ఇంటింటికి తిరిగే ధైర్యం చేస్తున్నావు అని చెప్పేసి అడగాలి. ఒక పక్క రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో యువత యువకులకి కల్పించి ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 9.5 లక్షల కోట్ల విలువైన ఎంఓయూస్ చేసుకుని దాదాపు 6.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్కి శంకుస్థాపనలే కాకుండా పనులు కూడా ప్రారంభించి ఈరోజు పారిశ్రామికవేత్తలు ఎక్కడ పెట్టాలి భారతదేశంలో పెట్టుబడి అంటే ఎస్ దెర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ది డెస్టినేషన్ టుడే ఫర్ ఆల్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ మన ఇన్వెస్టర్స్ అని చెప్పేసి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపు 4.5 లక్షల ఉద్యోగ అవకాశాలు 2027, 2028 కల్లా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతా ఉన్నాను, రీకాల్ బాబుస్ మేనిఫెస్టో అన్నారు. ఏం రీకాల్ చేయాలి? 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద దాదాపు 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. దాన్ని రికాల్ చేసి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్తావా ప్రజలకి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. నువ్వు ఒక్కళ్ళకే ఇంటికి ప్రతి ఒక్కరికి అమ్మ ఒడిస్తానని చెప్పేసి ఎగ్గొట్టి కేవలం 42 లక్షల మందికి ఇస్తే ఈరోజు మేము 67 లక్షల మందికి సంవత్సరానికి దాదాపు 9-10 వేల కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇస్తున్నాం. మరి దాన్ని కూడా రికాల్ చేసేసి కేవలం 42 లక్షల మందికే ఇవ్వమని చెప్పేసి మీరు ప్రజలకు చెప్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. అదేవిధంగా మరి దీపం పథకం కానివ్వండి, ఏం చేయాలో మా మేనిఫెస్టోలో మేము అమలు చేయలేదు ఒకసారి అడుగుతా ఉన్నాను నేను. మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపు 70-80% హామీలని అమలు చేయడమే కాకుండా రాష్ట్రం పూర్తిగా అప్పులు ఊపులో ఉన్నా కూడా రోడ్లు నిర్మించాం. ఇంతకుముందు రోడ్లు ఏ విధంగా ఉండేయో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను నేను. ఈరోజు రోడ్లు చాలా వరకు కూడా ప్రయాణయోగ్యంగా సౌకర్యవంతంగా ఉండే విధంగా పాట్హోల్స్ కానివ్వండి రోడ్లుగా నిర్మాణం చేస్తాను కూడా పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తాను. మరి నువ్వు మీ పరిపాలనలో మీ పార్టీలో ఎన్నికైన సర్పంచ్లే ఇళ్లలోకి వెళ్ళి బోర్న ఏడిసే పరిస్థితి మీ పరిపాలన ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఆఖరి పంచాయతీల్లో పంచాయతీ హక్కైన పంచాయతీ నిధులను కూడా వారికి తెలియకోకుండా నువ్వు దొంగతనంగా డ్రా చేసి నీ ఇష్టం వచ్చేట్టు వాడుకున్నావే. మరి ఈరోజు మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని 13,000 పంచాయతీల్లో తీర్మానాలు చేసి వారి తీర్మానాలకు అనుగుణంగా దాదాపు 4,500 కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులు ఖర్చు పెట్టి 3,500 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించాం. మీరు ఎప్పుడైనా చేశారా అని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను. ఈరోజు పంచాయతీకి సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో అవి వారి హక్కు, వారికి తెలియకోకుండా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదనే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా యువనేత లోకేష్ గారు 6 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా యువశక్తి కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, రాజకీయంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఏ విధంగా పెంపొందించాలో ఒక 6 పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసి ముఖ్యంగా మహిళలకి గౌరవం కల్పించాలని చెప్పేసి ఆయన సూచన చేస్తూ ఉంటే, ఇంకో పక్క మీరు ఏ విధంగా మహిళల్ని కించపరుస్తున్నారో అటు తలదించుకునే విధంగా సమాజం తలదించుకునే విధంగా ఏ విధంగా మీరు మహిళల్ని కించపరిచారో ఈ రాష్ట్ర ప్రజలందరూ మీరు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించాలని కూడా నేను ప్రజలను కోరుకుంటున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్క ప్రశాంత వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పి పెట్టుబడులకి అంటే పరిశ్రమలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే మీరు భయాందోళన సృష్టించే విధంగా రపరప నరకండి, ఎవడొచ్చినా తొక్కేస్తాం, లేకపోతే మహిళల్ని కించపరిచే విధంగా చేసి మీ ర్యాలీలు దేనికండి? పరామర్శ అందరం చేస్తాం. ఎవరి కష్టంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత వాళ్ళకి వెళ్ళి ఒక ఆపన్నాస్తం అందించి మేము మీకు ఉన్నాము అని చెప్పేసి బలాన్ని కల్పించడమే కాకుండా వాళ్ళు పరామర్శ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పరామర్శ చేసే విధానం ఏమిటి? నీ బలాన్ని చూపించుకోవడానికి నువ్వు చేస్తావా? ఈరోజు అంటున్నారు జెడ్ కేటగిరీని. జెడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తికి కొంత విచక్షణ జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
పోలీసులు ఎప్పుడైతే మీ పర్యటనకి అక్కడ పరిస్థితుల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేదో మీరు ఆగాల్సింది, లేదు ఇంకా సరైన సమయంలో పెట్టుకోవాల్సింది పర్యటన. అలా కాకుండా వాళ్ళు వద్దనటమే మాకు ఆయుధం అనే విధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఆఖరికి నీ కారు కింద పడిపోయిన వ్యక్తి గురించి కూడా నువ్వు ఇంకా 2-3 రోజులు తెలుసుకోలేకపోయావంటే కళ్ళు ఎక్కడికి ఎక్కినాయో. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ప్రజల్ని ఒకటే మేము మనం చేసేది, ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం కానివ్వండి, అమరావతిని మన ఆశలకు అనుగుణంగా మన రాష్ట్రానికి ఒక ఐకానిక్ టౌన్గా ప్రపంచంలోనే అందరూ కూడా అమరావతి వైపు చూసే విధంగా దాన్ని ప్రారంభించడం. కానీ మీరు ఏమన్నారండి, అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రాష్ట్ర ప్రజల కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేమని చెప్పారు. ఈరోజు ఎట్లా జరుగుతుంది? 31,000 కోట్ల రూపాయలని నిధుల్ని బడ్జెట్తో సంబంధం లేకోకుండా, FRBM రూల్స్కి సంబంధం లేకోకుండా నిధులు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేపించి పనులు టెండర్లు కూడా ఫైనలైజ్ చేశామని చెప్పేసి మనం చేస్తున్నాను. మీరు అనేక సార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. పోలవరం కోసం ఏం సాధించుకొచ్చారు? పేమెంట్లు సాధించుకొచ్చారా? మేము వచ్చిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేయడానికి నిధులు తీసుకొచ్చి పోలవరం పూర్తి చేస్తాను. అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్స్ కొప్పర్తి కానివ్వండి, ఇంకా హోరకల్లు కానివ్వండి, 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. ఈ విధంగా దాదాపు 60-70 కోట్ల రూపాయలని కేవలం ఒక మంచి ప్రభుత్వం అనే నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వానికి కలిగించి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. దయచేసి ఇటువంటి అప్రజాస్వామికవాదులు, ఇటువంటి విధ్వంసకరవాదులకి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. ముఖ్యంగా ప్రశాంతత కోరుకునే, శాంతిని కోరుకునే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని ఎప్పుడు కూడా గుర్తించరు, వారిని ఇది చేయరని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, ఇటువంటి జిమ్మిక్కులు, ఇటువంటి విధ్వంసకర ఆలోచనలు మానుకొని ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తాం. ప్రజల కోసం పోరాడించండి. ప్రజలకు నష్టం జరుగుతుంటే దాని గురించి తప్పకుండా ప్రశ్నించండి. అరే అసెంబ్లీకి రాని వ్యక్తివి నువ్వు ఏ విధంగా ప్రజాస్వామ్యవాది అవుతావు? 11 మంది శాసనసభ్యులు పెట్టుకొని అసెంబ్లీకి రావట్లేదు. దేనికోసం? ప్రజల కోసమే మీరేమి అసెంబ్లీ మానేలా, కేవలం ప్రధాన ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి నువ్వు మానేశావు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకోకుండా కిషన్ రెడ్డి లాంటి బీజేపీ నాయకులు కానివ్వండి, లేకపోతే మన జయప్రకాష్ నారాయణ గారు లాంటి కానివ్వండి, లేకపోతే నోముల నరసింహయ్య గారు లాంటి కమ్యూనిస్టులు కానివ్వండి, వీళ్ళందరూ 2-3 సింగిల్గా కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు మేలు చేసే విధంగా అసెంబ్లీలో పనిచేస్తే ఈరోజు 11 నీకు ఓట్లు వేసిన ఏదైతే 35-40% ప్రజల్ని వంచే విధంగా వారి సమస్యల్ని కనీసం ఎలుగెత్తి చాటడానికి కూడా అసెంబ్లీకి రాని నువ్వు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పేసి నేను మనం చేస్తాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.